5 ఎక్సిలేటర్ మీరు చూడొచ్చు, పైకి ఎక్కి వచ్చేది ప్లాట్ఫామ్ 4. ఇటు కావాలనుకున్నా ఇట్లా మెట్లు దిగి వెళ్ళొచ్చు, లేదంటే ఇట్లా లిఫ్ట్ ఎక్సిలేటర్ రెండు ఉన్నాయి అక్కడ. మీకు ఇంత లైన్గా ఆగినాయి, ఒక్కొక్కటి మంచిగా లైన్గా. ప్లాట్ఫామ్ వైపు నుంచే వస్తున్నారు, మెయిన్ ఎంట్రన్స్ నుంచి. సికింద్రాబాద్ మనకు 10-1 గేట్లు ఓపెన్ అయిపోతుంది. ఇట్లా లిఫ్ట్లు అయితే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, ఇప్పటివరకు చాలా ఈజీగా వెళ్తున్నారు. ప్లాట్ఫారాలు 5 ఉన్నాయి, సికింద్రాబాద్లో అయితే 10 ఉన్నాయి కదా, ఇక్కడ 5 వరకే లాస్ట్. అది నుంచి పోతేనే బాగుంటుంది. బ్యాక్ సైడ్ గేట్ నుంచి పోతే మాత్రం కొంచెం మీరు దూరంగా రావాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రిఫర్ చేసేది ఇక్కడ నుంచి వెళ్ళడం బెటర్ నా సలహా అయితే. మీరు ఎక్సిలేటర్ లిఫ్ట్ 2 ఉన్నాయి, చాలా పెద్దవాళ్ళు వచ్చినా కానీ ఇబ్బంది ఉండదు. పూర్తి వీడియో చూసి ఫస్ట్ ప్లాట్ఫారం లోపలికి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి ఫస్ట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే ఎక్సిలేటర్ వస్తుంది, రైట్ తీసుకుంటే మెట్లు ఉంటాయి, కొంచెం దూరం నడవాలి. ఇది కాచిగూడ రైల్వే స్టేషను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత అతి ఎక్కువగా ప్రయాణం చేసే రైల్వే స్టేషన్లో ఇది ఒకటి. ఇది పాత కట్టడం కూడా చూడండి ఎలా ఉందో, ఇప్పుడు వరకు ఏం చెక్కు చెదరలేదు. సికింద్రాబాద్ నుంచి తర్వాత ఇక్కడికి ఎక్కువ ప్రయాణికులు అయితే వస్తుంటారు. సికింద్రాబాద్ అంటే మీకు అంతా తెలుసు. ఇక్కడ కూడా బెంగళూరు ఇటువైపు పోయాయి, ఇంతకుముందు చెప్పినట్టు ప్రయాణాలు చేసేవాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు. ఇక్కడ ఉండే ప్లాట్ఫారం కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1లో చూడొచ్చు, మీకు లిఫ్ట్ అయితే కనపడుతుంది. లిఫ్ట్ చూడండి, ఫస్ట్ వరకు వెళ్ళిపోతాయి, ఫస్ట్ ఫ్లోర్ వరకు. ఫస్ట్ వరకు అయితే నొక్కినా ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. దీంట్లో కాచిగూడ రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఇదిగోండి, ఈ విధంగా 1వ నెంబర్ వైపు లిఫ్ట్ ఉంది. చాలామంది తెలియక ఇటు తిరిగి వస్తున్నారు. ఇదిగోండి ఎక్సిలేటర్ వైపు నుంచి వస్తున్నారు చాలామంది, తెలియక లిఫ్ట్ ఉందని తెలియక. ఇక్కడ చూడవచ్చు మీరు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా వీడియోలు తీసినాం మనం. రెండో ప్లాట్ఫామ్ దగ్గర చూడొచ్చు మీరు. లిఫ్ట్లు ఎక్సిలేటర్లు ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి. ఇది పైకి వచ్చేది కింద నుంచి, 2వ నెంబర్ నుంచి పైకి వచ్చేది. 4, 5 ఇక్కడ ఎక్సిలేటర్లే ఉన్నాయి చూడొచ్చు మీరు. చక్కగా క్లియర్గా కింద నుంచి పైకి వచ్చే వాళ్ళకి బాగుంది రైల్వే స్టేషన్. కాచిగూడ రైల్వే స్టేషన్ చెప్పుకోవడానికి పాతదే, కానీ ఇక్కడ టెక్నాలజీలు మొత్తం చాలా కొత్తగా ఉన్నాయి. లిఫ్ట్ ఎక్సిలేటర్లు ఇలాంటి అధునాతిక పరికరాలతో రైల్వే స్టేషన్ చాలా అందంగా కనపడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ రైల్వే స్టేషన్ లైన్గా ఆగినాయి, ఒక్కొక్కటి మంచిగా లైన్గా బస్ డిపోలో బస్సులాగా అంత క్లియర్గా పెట్టి ఉంచారు. అవి అంటే ఈ ప్లాట్ఫామ్ కాచిగూడది మొత్తం 1 నుంచి 5 ప్లాట్ఫామ్లోనే ఉన్నాయి. ఇవన్నీ అంటే వాషింగ్ ఇలాంటికి సంబంధించింది అనుకుంటా. ఇది అయిన తర్వాత మళ్ళీ ప్లాట్ఫామ్ పైకి వచ్చేటట్టు ఉన్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం, కాచిగూడ రైల్వే స్టేషన్ ఇది 2వ సారి వచ్చినట్టుండే, కానీ ఇంత ట్రైన్లు ఇవన్నీ ఇట్లా పెట్టడం చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. మీరు చూడవచ్చు. ఇటు నుంచి ఎవరైనా ప్రయాణికులు అటు నుంచి దిగాలనుకున్న వాళ్ళు, కొంచెం ఎక్కాలనుకున్న వాళ్ళు అటు నుంచి వస్తున్నారు. లేదంటే మనకు కన్ఫామ్ ఇటు మొత్తం వచ్చేవాళ్ళు మొత్తం ఇక్కడ 1 ప్లాట్ఫామ్ వైపు నుంచే వస్తున్నారు, మెయిన్ ఎంట్రన్స్ నుంచి. సికింద్రాబాద్ మనకు 10-1 అట్లా కాదు, ఇటు కూడా వస్తున్నారు కానీ తక్కువ. అక్కడ మాత్రం 1వ నెంబర్ వైపు మాత్రం చాలా ఎక్కువగా వస్తున్నారు ప్రయాణికులు. ఇక్కడ నుంచి చాలా తక్కువ. ట్రైన్లు అన్నీ చూడండి మొత్తం లైన్గా ఉన్నాయి, ఇంతకుముందు చెప్పినట్టు. బ్యాక్ సైడ్ అనమాట మనకి ప్లాట్ఫామ్ 5 అంట. ఇటు బ్యాక్ సైడ్ కాచిగూడ బ్యాక్ సైడ్ ప్లాట్ఫామ్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్. ఇటు ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. నుంచి ఇది ప్లాట్ఫామ్ 5 నుంచి బ్యాక్ సైడ్ అంట, కాచిగూడ బ్యాక్ సైడ్ ప్లాట్ఫామ్. ఇక్కడ నుంచి మాత్రం ఎవరు రావట్లేదు, చాలా తక్కువ. మీరు వస్తే ఇటు రావద్దు, మీకు మంచి ఈజీగా ఉండేది 1వ నెంబరే. కాచిగూడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి రావడం చాలా బెటరు. వచ్చిన దగ్గర నుంచి లోపల ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎక్సిలేటర్ ఉంది, లిఫ్ట్ ఉంది. మళ్ళీ 2వ ప్లాట్ఫామ్ కూడా ఎక్సిలేటర్ లిఫ్ట్ ఉంది. 3, 4, 5 నుంచి ఓన్లీ ఎక్సిలేటర్ ఉంది. అటు నుంచి ఎక్కడానికి, ఇటు నుంచి దిగడానికి మెట్లు ఉన్నాయి, లిఫ్ట్ అయితే లేదు. 5 ఎక్సిలేటర్ మీరు చూడొచ్చు, పైకి ఎక్కి వచ్చేది. ప్లాట్ఫామ్ 4, 5
మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు 4, 5 నుంచి అయితే ఓన్లీ ఎక్సలేటర్ ఉంది, అటు నుంచి ఎక్సలేటర్ ఒకవైపు, మెట్లు ఒకవైపు. అదే ఇక్కడైతే 2, 3 లిఫ్ట్ ఉంది, పైకి కిందకి లిఫ్ట్ ఉంది. పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే ఎక్సలేటర్ కూడా ఉంది పైకి రావడానికి. బాగుంది ఇది. ఇట్లా మెట్లు దిగి వెళ్ళొచ్చు, ఇటు కావాలనుకుంటే ఇట్లా మెట్లు దిగి వెళ్ళొచ్చు, లేదంటే ఇవ్వండి ఇట్లా లిఫ్ట్ ఎక్సలేటర్ 2 ఉన్నాయి అక్కడ. మీకు అర్థమైందనుకున్నా. ఇది 1వ నెంబర్ 2వ నెంబర్ ప్లాట్ఫాము. ఒకసారి చెబుతున్నా, ఇక్కడ 1 నుంచి 5 ప్లాట్ఫామ్ వరకు ఉన్నాయి. ఇదిగోండి ఫస్ట్ ప్లాట్ఫామ్ లిఫ్ట్, నా వెనక వైపు ఉంది ఎక్సలేటర్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకోండి. నేను కాచిగూడ రైల్వే స్టేషన్ గురించి 1వ నెంబర్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఉన్నది 5 ప్లాట్ఫామాలే. నేను పైకి వస్తాను చూడవచ్చు. ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇట్లా లిఫ్ట్లు అయితే ఉన్నాయి, బాగానే ఉన్నాయి ఇప్పటివరకు. చాలా ఈజీగా వెళ్తున్నారు. పోవడానికి చాలా ఉపయోగపడతాయి ఈ లిఫ్ట్లు. చాలా అంటే చాలా. ఇది 1వ నెంబర్ వైపు పాత కట్టడం. అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ తరహాలో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. మనం చెబుతున్నాం, ఇంతకుముందు చెప్పినాం కదా. ఇప్పుడు ఇది ఒక్కటే కన్స్ట్రక్షన్లో లేదు, మళ్ళీ ఇది కాచిగూడ కదా, నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక 2 అయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తారేమో నేను అనుకుంటున్నా. మా పిల్లోళ్ళు తిరుపతి వెళ్ళారు, తిరుపతి నుంచి వస్తున్నారు. ఇదే ట్రైను. కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు రైల్వే శాఖ వారు. ఇంతకుముందులా చికాకు ఉండే పట్టాల పైన ఎక్కడ ఏం చికాకు లేదు, శుభ్రంగా ఉంది. ఇక్కడ మళ్ళీ పైకి ఎక్కిపోవడానికి ఇది ఒకటి చూడవచ్చు మీరు. 1వ నుంచి 5 ప్లాట్ఫామ్ వరకు వెళ్ళిపోవచ్చు. ఇట్లా అయితే రైల్వే స్టేషన్ బయట నుంచి ఉందో, లోపల నుంచి లేదు. ఈ ఫుట్బోర్డ్ అనేది బయట నుంచి లోపలికి ఎక్కి డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు. రైల్వే స్టేషన్ లోపలికి వచ్చే పని, లోపలికి వస్తే మళ్ళీ అక్కడ దిగాల్సి. ఇలాంటివి 2 ఉన్నాయి. లాస్ట్లో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మనం ఎంతకుముందు పైన చూపించింది ఇది ఎక్సలేటర్. 1, 2 ప్లాట్ఫారం, 4 ప్లాట్ఫారం వరకు ఉన్నాయి. ఈ 2 ఇటు వరకు లిఫ్ట్ ఉన్నాయి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి చెబుతున్నా క్లియర్గా, లోపలికి వచ్చే పని లేదు. 1వ ప్లాట్ఫారం అయితే లోపలికి రావాలి, లేదంటే 2, 3, 4 వరకు ఇది ఎక్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నడవగలిగిన వారు. లేదంటే లిఫ్ట్ కావాలనుకుంటే 1 లోపలికి వచ్చి ఎక్సలేటర్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది కాచిగూడ, ఇదే ఫుట్బాల్ గుర్తుపెట్టుకోండి. నమస్తే సార్, నేను వాటర్ కొడతా, చెత్త తీస్తా. ఇక్కడ ఇప్పుడు వచ్చే ట్రైన్కి ప్రతి ట్రైన్ ఆగుద్ది ఇక్కడ? ఆగుతుంది సార్. ఆగిన ట్రైన్ కల్లా నువ్వు చెత్త చేస్తారా? అది ఏంటి మరి పంపుతో కొడతావు వాటర్? ఎక్కడ? బాత్రూంలోనే? అది జట్టు సార్, మందులుగా పోసి కొట్టేస్తాం బాత్రూంలో. బాత్రూంలో బయట క్లీనింగ్. ఇప్పుడు ఈ ట్రైన్ ఎంత బాగేది? ఇప్పుడు ఇది ఏం ట్రైన్ వచ్చేది? ఇది తిరుపతి బండి సార్. తిరుపతి బండి ఎంత బాగేది ఇక్కడ? ఇది 10-15 నిమిషాలు. 10-15 నిమిషాలు మీరు క్లీన్ చేయాలా? మొత్తం సాఫ్ చేయాలా? మొత్తం చెక్కంతా? అవును సార్. మొత్తం పెట్టే మొత్తం తుడవాలి అంతేగా? బాత్రూంలో చెత్త తీయాలి, అన్నీ చేయాలి సార్. మళ్ళీ వాటరు వాళ్ళు పెడతారు సార్, వేరే వాళ్ళు వేరే సెక్షన్. అందరు రెడీగా ఉన్నారు ఇప్పుడు, అదే చెబుతున్నారు. మీరు శంకర్ సార్. ఎన్నాళ్ళు పడి చేస్తున్నారు డ్యూటీ? ఇప్పుడు 40 రోజులు సార్. 40 రోజులు? ప్రైవేటే, గవర్నమెంట్ కాదని? ఇది గవర్నమెంట్ కాదు, కాంట్రాక్ట్ బేస్. 2 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిక్స్. ఎంత శాలరీ నీకు? నాకు సార్ 13,000 ఇస్తారు సార్. 13,000. టైమింగ్ 10 అవుతుంది సార్. అంటే 8 గంటల 12 గంటల? పొద్దున 2 గంటలకు ఎక్కాలి సార్. 10-10:30 అవుతుంది నైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే సార్. ఈ ట్రైన్లోనే మా పాప వాళ్ళు ఉన్నారు. దీనికోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. S1 బోగిలో ఉన్నారు మా వాళ్ళు అంతా. ఇప్పుడు మనం చేసిన చికాకు ట్రైన్లో మొత్తం క్లీన్ చేయడానికి రెడీగా ఉన్నారు. 10 రైల్వే స్టేషన్లో వచ్చినాం. మొత్తానికి ఫైనల్గా అయితే ట్రైన్ వచ్చింది. ఇదే ట్రైన్లో దిగారు పిల్లోళ్ళు. ఈ ట్రైన్లో దిగారు పిల్లోళ్ళు మొత్తానికి. ఇక్కడ మేము బయటికి పోవడం జరుగుతుంది. ఈ ట్రైన్లో వచ్చారు ఇప్పుడు మా పిల్లోళ్ళు, దీంట్లో దిగారు. ఇదే ట్రైను ఇది. ఈరోజు మా పిల్లలు అయితే తిరుపతి పోయి వచ్చారు. మొత్తం 10 మంది అందరు కలిసి వచ్చారు. నేను ఆయన తీసుకుపోవడానికి వచ్చిన ఈరోజు బయటకు వస్తున్నాం.
పురాతన కాశ్మీరు కాచిగూడ రైల్వే స్టేషను. మొత్తం ప్రయాణికులతో కిక్కిరిచిపోయింది. ఇప్పుడే వచ్చింది కదా ట్రైను. ఈ 1వ నెంబర్ వైపు నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఇలా దీంట్లోంచి వెళ్తేనే మీకు బెటరు. ఎందుకంటే ఫస్ట్ అలా ఉండేది రైల్వే స్టేషన్, తర్వాత అలా, ఇప్పుడు ఇలా. ఇక్కడ నుంచి బెంగళూరు, చెన్నై ఇటు పోయే ట్రైన్లు ఎక్కువగా ఇక్కడ నుంచి ఉంటాయంట. మేము కొంచెం తక్కువ తిరుగుతాం, మాది ఖమ్మం కాబట్టి కొంచెం తక్కువ ట్రైన్లో తిరగడం, బస్సులోనే పోతుంటాం. కొంతవరకు ట్రైన్ సమాచారం తెలియదు. ఈసారి నుంచి కొంతవరకు తెలుసుకొని మీకు చెబుతుంటా.